మొన్నొచ్చేసి మనము బ్లాగ్ కామెంటింగ్ చెప్పినాం. ఓకేనా? సో, దీనికి ముందొచ్చేసి మనం వీడియో సబ్మిషన్స్ గురించి తెలుసుకున్నాము. ఓకేనా? సో, ఇప్పుడొచ్చేసి బ్లాగ్ సబ్మిషన్స్ గురించి మనం తెలుసుకుందాం అనమాట. సో, దీనికి బ్లాగ్ సబ్మిషన్స్ అంటే ఏం లేదు. సో, ఒక బ్లాగ్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి ఎక్సెల్ షీట్‌లో. బ్లాగ్ సబ్మిషన్సా? ఒక్క నిమిషం. ఓకే. సారీ. బ్లాగ్ సబ్మిషన్స్ కాదు. ఫారం సబ్మిషన్స్ గురించి ఫారం కాదు. ఓకే. వెబ్ 2.0 గురించి మనం తెలుసుకుందాం ఈరోజు. ఇప్పుడు వెబ్ 2.0 సార్. వెబ్ 2.0. ఓకే సార్. స్క్రీన్ కనిపిస్తుంది మీకు? లేదు సార్, ఇది క్లాస్ డే కనిపిస్తుంది సార్. ఇప్పుడు మన క్లాస్ డే కనిపిస్తుంది. ఇప్పుడు ఇప్పుడు కనిపించింది సార్. సో ఇప్పుడు వచ్చింది కదా వెబ్. వచ్చింది సార్. ఏం లేదు ఇక్కడ వెబ్ 2.0 వెబ్ 2.0 సబ్మిషన్ సైట్స్ లిస్ట్ అని కొట్టుకోవాలి. అన్నిటికీ అట్లాగే కొట్టుకోవాలన్నమాట. స్క్రీన్ కనిపిస్తుందా లేదా? స్క్రీన్ కనబడతలేదు నాకు. కనిపిస్తలేదు సార్. నీకు వంశీ? ఇప్పుడు ఓకే సార్. నాకు కనిపిస్తుంది సార్, నాకు కనిపిస్తుంది. ఓకే. సో ఇక్కడ ఏంటంటే వెబ్ 2.0 సబ్మిషన్ సైట్స్ లిస్ట్ అని కొట్టాలా. సో లిస్ట్ అని కొట్టిన తర్వాత ఇక్కడ ఫ్రీ డూ ఫాలో వెబ్ 2.0 అని చెప్పేసి వచ్చింది. తర్వాత నెక్స్ట్ వెబ్ 500+ వెబ్ 2.0 సైట్స్ లిస్ట్ అని వచ్చింది కదా. సో వీటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఇంతకు ముందులాగే డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ, ఓకేనా, ఎక్స్టెన్షన్స్ ఉంటాయి కదా, చెప్పినా కదా మీకు ఎట్లా చేయాలి అనేది. అవును సార్. సార్. సో ఆ ఎక్స్టెన్షన్ మనం సెట్ చేసుకొని చెక్ చేసుకోవాలి సైట్స్. సార్ స్క్రీన్ స్ట్రక్ అయింది సార్. సార్ స్క్రీన్ షో చేస్తలేదు సార్. సో ఈ విధంగా లాగిన్ అవ్వాలన్నమాట. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ అర్థమైంది కదా, ఇక్కడ పైన వస్తుంది PA స్పామ్. సో ఆ విధంగా మనం చేసుకోవాలా. చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిల్లోకి దీంట్లో వెబ్ 2.0 సైట్స్కి వచ్చినాయి కదా. సో దీంట్లోంచి ఒక సైట్ తీసుకొని మనం చెక్ చేసుకోవాలన్నమాట. సార్ ఆ స్క్రీన్ పోయింది సార్. వస్తుంది ఒక్క నిమిషం. ఓకే సార్. వచ్చింది చూడండి. ఎస్ సార్.
సో ఈ విధంగా వచ్చినాయి కదా. వచ్చిన తర్వాత దీంట్లో నుంచి ఒక సైడ్ తీసుకొని, ఓకేనా. సో ఈ విధంగా ఇదిగో ఇది కాదు. ఇక్కడ వచ్చి వెబ్ 2.0 కదా. ఓకే, ఇక్కడ వచ్చేసి పబ్లిష్ యువర్ యాడ్ ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేస్తే పోస్ట్ అండ్ యాడ్ అని వస్తుంది. సో దాని కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ అడుగుతుంది చూడు, ఇండివిజువలా బిజినెస్ అదర్ అని. ఇండివిజువల్ ఇచ్చేసేయండి. తర్వాత కిందకి రావాలి కొంచెం. కింద కంటిన్యూ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి ఆన్లైన్ క్లాసెస్ కాబట్టి ఆన్లైన్ క్లాసెస్ మీద క్లిక్ చేసి కంటిన్యూ చేయాలన్నమాట. టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ అడుగుతుంది ఇక్కడ. సో టైటిల్ వచ్చేసి తెలుసు కదా, ఇందాక మనం ఏం చేసినాం, మొన్న ఏం చేసినాం, ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్. సో ఇదనమాట టైటిల్. సో దీనికి డిస్క్రిప్షన్ ఎట్లా తీసుకోవాలో తెలుసు కదా మీకు. తెలుసా తెలీదా? సార్ తెలుసు సార్. సో ఈ విధంగా డిస్క్రిప్షన్ అనేది ఇక్కడ వేసేసుకోవాలన్నమాట.
ఇక్కడ కంటిన్యూ చేయండి. సో నెక్స్ట్ లిస్టింగ్ అడ్రస్ అడుగుతుంది. నేను ప్రజెంట్ వచ్చేసి బెంగళూరు అని ఇస్తున్నా. తర్వాత కోర్స్ ఫీజు వచ్చేసి మనకి ప్రైజ్ అడుగుతుంది. సో నేను ఒక 25,000 పెడతా ఉన్నా. సో మనకి ఇండియన్ రూపీస్ కాబట్టి రూపీస్ ఇచ్చి కంటిన్యూ చేశాను. కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది కాబట్టి నేమ్ వచ్చేసి ODMT కాబట్టి ODMT అని క్లిక్ చేశా. తర్వాత ఈమెయిల్ ఐడి ఇచ్చా ఒకటి. తర్వాత కంటిన్యూ చేశా. కంపెనీ నేమ్ అడుగుతా ఉంది. కంపెనీ నేమ్ ఏంటంటే ODMT అని పెడతాను నేను. ఇది ఆప్షనల్ కాబట్టి అవసరం లేదు, మ్యాండేటరీ ఏం అవసరం లేదు. సో నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూ. కంట్రీ నీ యాడ్ ఎక్కడ చూపించాలంటే నాది ఇండియాలోనే చూపించాలనుకుంటున్నా. తర్వాత రీజన్ బెంగళూరు కదా మనం పెట్టింది ఇందాక, కర్ణాటక. బెంగళూరు కంటిన్యూ. సో ఈ విధంగా లిస్టింగ్ అనేది చేసుకోవాలన్నమాట. సో ఇమేజెస్ ఏదైనా ఉంటే ఇమేజెస్ యాడ్ చేయమంటుంది. ఒక ఇమేజ్ యాడ్ చేస్తున్నాను నేను ప్రస్తుతానికి. నెక్స్ట్ మొబైల్ నెంబర్ అడుగుతా ఉంది. ఈ మొబైల్ నెంబర్ ఇచ్చా, కంటిన్యూ చేస్తున్నా. URL వెబ్సైట్ ఏదైనా ఉంటే వెబ్సైట్ URL అడుగుతుంది. సో ఇది ఆప్షనల్ కాబట్టి నేను కంటిన్యూ చేస్తున్నా. తర్వాత రిలేటెడ్ క్వశ్చన్స్, వీడియో లింక్ అడుగుతుంది URL. సో నాకు ఏం అవసరం లేదు కాబట్టి నేను కంటిన్యూ చేస్తున్నా, ఆప్షనల్ కాబట్టి. సో నెక్స్ట్ ఫేస్బుక్ ఏదైనా అంటే ఫేస్బుక్ అడుగుతుంది. ఇది కూడా ఆప్షనల్ కాబట్టి నేను ఏమి ఇవ్వాల. నెక్స్ట్ ఇది కూడా ఆప్షనల్. ఇన్స్టాగ్రామ్ పేజ్ అడుగుతుంది. సో ఇది కూడా ఆప్షనల్ కాబట్టి కంటిన్యూ చేశాను నేను. ట్విట్టర్ పేజ్ అడుగుతుంది. ఇది కూడా ఆప్షనల్ కాబట్టి కంటిన్యూ చేస్తా ఉన్నా. సో నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది, నేను సబ్మిట్ చేస్తా ఉన్నా. సార్ మీ స్క్రీన్ స్ట్రక్ అయింది సార్ ఫేస్బుక్ పేజ్ కానీ. ఏమైంది? ఈ స్క్రీన్ స్ట్రక్ అయింది సార్. ఇప్పుడు ఓకే. ఇక్కడ అంతా బాగానే ఉందమ్మా, నీకే స్ట్రక్ అయినట్టు చూసుకో. సో ఈ విధంగా అనేది మనము సబ్మిట్ చేయాలన్నమాట. ఓకేనా? వెబ్ 2.0 అర్థమైందా లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఏది సబ్మిట్ చేసినా సరే ఫస్ట్ అకౌంట్ సైన్ అప్ అవ్వాలి. సైన్ అప్ అంటే రిజిస్టర్ అవ్వాలి. తర్వాత వచ్చేసి టైటిల్ ఇవ్వాలి, డిస్క్రిప్షన్ ఇవ్వాలి, URL. తర్వాత ఈ 3 మ్యాండేటరీగా ఇవ్వాలి. నెక్స్ట్ అడ్రస్ అడిగితే అడ్రస్, వెబ్సైట్ URL అయితే URL. నెక్స్ట్ తర్వాత ఏదైనా వీడియో లింక్ అడిగితే వీడియో లింకు. ఓకేనా? సో ఇలాగా ప్రతిది కూడా మనం ఇవ్వాలన్నమాట. ప్రతి డీటెయిల్స్, మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ ఇవన్నీ సబ్మిట్ A to Z ఇచ్చేసి, ఇమేజెస్ కానీ అడిగితే ఇమేజెస్ ఇచ్చేసి సబ్మిట్ చేయాలన్నమాట. ఓకేనా? సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సబ్మిట్ చేసిన తర్వాత పబ్లిష్ అడిగితే పబ్లిష్ చేసేసేయాలి అక్కడ. ఓకేనా? అర్థమైందా లేదా? అర్థమైంది సార్. సో ఇదనమాట వెబ్ 2.0. ఓకేనా?